నిన్నటి రోజు అనంతపురం మొదటి పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక విద్యార్థి ఒక మహిళ తప్పిపోయిందంటూ గతంలో ఆ కుటుంబ సభ్యులు ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఎవరైతే పోలీసులు ఉన్నారో ఆ విద్యార్థిని ఆ మహిళను వెతికి పట్టించవలసిన పోలీసులు ఈరోజు ఆ విద్యార్థి యొక్క శవాన్ని ఈరోజు తల్లిదండ్రులకు ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రభుత్వం కళ్ళు ముచ్చుకొని పోతుందా? మరి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు రక్షణ కల్పిస్తామంటూ ఎన్నికల ముందు అనేక కల్లిపోలి మాటలు చెప్పి ఎన్నికల తర్వాత గద్దెనెక్కి ఈరోజు మహిళలపై ముఖ్యంగా దళితులపై అనేక దాడులు జరుగుతున్నప్పటికీ మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ ఎందుకు స్పందించలేకపోతున్నారు? మరి ఏదైతే అమరావతిపై ఉన్న శ్రద్ధ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీనపై మీకు లేదా? ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక దళిత మహిళలపై మీకు లేదా? కాబట్టి ఖబర్దార్ గవర్నమెంట్, మీకు ఇలానే చేస్తే రానున్న రోజుల్లో మీ పుట్టగతులే ఉండవు. మీరు ఎన్నికల సమయంలో అనేక తప్పుడు మాటలు చెప్పి అనేక ప్రజలకు హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కిన విషయం మర్చిపోతండి. ప్రజలు నిద్రపోరు, ప్రజలు మర్చిపోరు మిమ్మల్ని. ఖచ్చితమే ఈరోజు ఏదైతే అనంతపురంలో ఏదైతే ఒక మహిళని పెట్రోల్ పోసి చంపిన విషయాన్ని పూర్తిగా సీరియస్ తీసుకొని తక్షణమే అందులో అరెస్ట్ చేసి వాళ్లకు ఉరి శిక్ష చేయాలని మేము ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలోనే ఈ మాదిరిగా ఒక మహిళకి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం చేస్తే దేశవ్యాప్తంగా స్పందించిన అధికారులు ఈరోజు అనంతపురం జరిగిన విషయాన్ని మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు? అంటే ఈరోజు చనిపోయినటువంటి దళితులనే ఈరోజు దాడులు జరుగుతున్నటువంటి దళిత మహిళలపైన మీరు నిద్రపోవడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీరు నిద్రపోనేమో రానున్న ఎలక్షన్లు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఇలానే కొనసాగితే